Hello, yes. This is Nitin, and welcome to Takshashila Teachers Academy. Audio Jungle. So today's topic is tense. We're gonna discuss tense. సో మీరు చాలా క్లాసెస్ వినుంటారు టెన్సెస్ పైన, అండ్ మనం ఈ క్లాస్లో మన టెన్సెస్ నుంచి ఏం డిఫరెంట్గా నేర్చుకోవడం అనేది ఫస్ట్ నేను చెప్తాను. సో మీరు చాలా వరకు టెన్సెస్ స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి, ఇక్కడ వరకే తెలుసుకుంటారు. మీకు ఏ క్లాసెస్ విన్నా కూడా టెన్సెస్ స్ట్రక్చర్ ఏంటి, ఆ టెన్సెస్లో 3 టైప్స్ ఉంటాయి, మళ్ళీ ఈచ్ టైప్ 4గా డివైడ్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి. సో మీరు ఇదే ప్యాటర్న్లో నేర్చుకుని ఉంటారు. మ్యాక్సిమం అంటే కీవర్డ్స్ నేర్చుకుంటారు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆల్వేస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారన్న, కంటిన్యూస్లో ఎట్ ప్రెజెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారన్న, ఇలాంటి కీవర్డ్స్ మాత్రమే నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు మన క్వశ్చన్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి, హార్డ్ అవుతున్నాయి. సో ఇలాంటి టైమ్స్లో మనం ఏంటంటే క్వశ్చన్ ప్యాటర్న్ అంటే టెన్స్ ప్యాటర్నే కాకుండా టెన్స్ యూసేజెస్ని బెటర్గా నేర్చుకోవాలి. టెన్స్ యూసేజెస్ని బెటర్గా నేర్చుకున్నప్పుడే మీరు ఆ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారన్నది మీకు తెలుస్తుంది. దానిపైననే మనకు క్వశ్చన్స్ వస్తాయి. ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, మనం కూడా చేంజ్ అవ్వాలి. మనము ఇక్కడనే స్టిక్ అయిపోయి ఓన్లీ నాకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది సార్, సబ్జెక్ట్ వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఇది ఒకటి వస్తుంది సార్ చాలు అని అనుకుంటే మనము అక్కడే స్టక్ అయిపోతాం. సో ఈ క్లాసెస్లో మనం ఏం చేస్తామంటే టెన్సెస్ డిఫరెంట్ యూసేజెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఎక్కువ యూజ్ చేస్తాం, ఏ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, సో అవి మనం ఇన్ డెప్త్గా చెప్పుకుంటాం. సో కంటిన్యూ చూద్దాం. ఫస్ట్ టెన్స్ చెప్పే కంటే ముందు మీకు నార్మల్గా సబ్జెక్ట్ చాలా వరకు వినుంటారు. సబ్జెక్ట్ కానీ సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఈ వర్డ్స్ చాలా వరకు ఏమంటారు. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక యాక్షన్ని ద డ్యూయర్ ఆఫ్ ద యాక్షన్, ఒక యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ కిల్డ్ రావణ, ఇది చాలా వరకు చెప్పుకునే ఎగ్జాంపుల్. సో దాంట్లో ఎవరు యాక్షన్ చేసింది, ఎవరు, రామ. సో సబ్జెక్ట్ ఎవరు, రాముడు అవుతాడు. నెక్స్ట్ వర్బ్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్, పని. సో పని ఏంటి ఆ సెంటెన్స్లో, కిల్లింగ్, రామ కిల్డ్ రావణ. అండ్ ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ది వర్క్. ఈ వర్క్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు రావణుడు చంపబడ్డాడు, సో ఇతను ఆబ్జెక్ట్ అవుతాడు. సబ్జెక్ట్ అంటేనేమో డ్యూయర్ ఆఫ్ ది యాక్షన్, ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అన్నట్టు. సో ఇవి బేసిక్ వర్డ్స్. అండ్ మళ్ళీ ఈ సబ్జెక్ట్స్లో మనం ఏమేమి సబ్జెక్ట్స్గా యూజ్ చేస్తాం, నార్మల్గా నేమ్స్ అండ్ సబ్జెక్ట్స్గా యూజ్ చేస్తాం. అండ్ ఇంగ్లీష్లో మోస్ట్లీ మనం ప్రొనౌన్స్నే ఎక్కువ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం, ప్రొనౌన్స్. చూద్దాం అసలు ప్రొనౌన్ అంటేనే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, ప్రో అండ్ నౌన్, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్గా యూజ్ చేసేది ప్రొనౌన్. సో మనకు ఎక్కువ ఇంగ్లీష్లో యూజ్ చేసే ప్రొనౌన్స్ ఏంటంటే, ఒకటి ఐ అంటే నేను, వి మేము మనము, నెక్స్ట్ యు నీవు మీరు, దే మీన్స్ అవి లేదా వాళ్ళు, హి అతను, షీ ఆమె, ఇట్ ఇది. ఇవి కాకుండా నేమ్స్ని ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ లాగా మనం యూజ్ చేస్తాం. మనకు ఇవన్నిటి కూడా తెలిసి ఉండాలి. ఇవి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటాయి. అవి అంటే నేను, వి మేము మనము, యు నీవు మీరు, దే అవి లేదా వాళ్ళు, హి అతను, షీ ఆమె, ఇట్ ఇది. ఇవన్నిటిని మనం నార్మల్గా సబ్జెక్ట్స్ లాగా యూజ్ చేస్తాం. వర్బ్కి 4 ఫార్మ్స్ ఉంటాయి. వర్బ్ 1, 2, 3, 4 ప్రెజెంట్ ఫామ్. వర్బ్ 2 అంటే పాస్ట్ ఫామ్. వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, వర్బ్ 4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్. వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, వర్బ్ 4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్. సో ఇవి కూడా చాలా వరకు మనకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్, మనం సబ్జెక్ట్స్ దగ్గర ఆబ్జెక్ట్స్ ఏవైనా తీసుకుంటాం. అండ్ ఈ సబ్జెక్ట్స్లో ఒకసారి చూస్తే మనకు సబ్జెక్ట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. సో మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడతారో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోరు,
సో ఐ లేదా వి మేము, నేను కానీ మేము కానీ, ఐ లేదా వి అనేది ఫస్ట్ పర్సన్ అవుతుంది. సెకండ్ పర్సన్ అంటే నేను ఎవరితోటి మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుతున్నాను, సో యూ ఆర్ ద సెకండ్ పర్సన్. అదే ఫస్ట్ మీరే మాట్లాడితే మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు, మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను సెకండ్ పర్సన్ అవుతాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను ఫస్ట్ పర్సన్, నాకు మీరు సెకండ్ పర్సన్. లేదు మనం ఇద్దరం కలిసి వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, మనం ఇద్దరం కలిసి వేరే సమ్ పర్సన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆ పర్సన్ ఎవరు అవుతారు, థర్డ్ పర్సన్ అవుతారు. నేను ఫస్ట్ పర్సన్, ఐ లేదా వి ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే మనం ఎవరి గురించి అయితే వేరే వాళ్ళ గురించి ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి మాట్లాడుతున్నామో అది థర్డ్ పర్సన్ అవుతుంది. థర్డ్ పర్సన్స్లో ఇప్పుడు చూడండి, ఐ అండ్ వి ఇవి రెండు ఫస్ట్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్. నీవు కావచ్చు, మీరు కావచ్చు. యూకి రెండు మీనింగ్స్ ఉంటాయి కదా, నీవు లేదా మీరు. మనం గ్రామటికల్గా యూని ఎప్పుడు కూడా ప్లూరల్గానే తీసుకోవాలి, సింగులర్గా తీసుకోవద్దు. మనం రాసేటప్పుడు అన్నిటి కూడా యూని ఎప్పుడు కూడా ప్లూరల్గానే తీసుకోవాలి. నెక్స్ట్ దే అంటే అవి లేదా వాళ్ళు, అవి థర్డ్ పర్సన్ కదా. థర్డ్ పర్సన్లో ఇవేంటి మళ్ళీ సింగులర్స్, సో ప్లూరల్స్. దే అంటే అవి లేదా వాళ్ళు కదా, సో థర్డ్ పర్సన్లో అవి ప్లూరల్. ఇక్కడ చూడండి, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది. సో ఇవన్నీ ఏంటి, ఇవి కూడా అతను అంటే థర్డ్ పర్సన్, మనం అతని గురించి మాట్లాడుతున్నాం, మనం ఆమె గురించి మాట్లాడుతున్నాం, మనం దాని గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఇట్. సో ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్, దాంట్లో అవేంటి సింగులర్స్. గుర్తుంచుకోవాలి, థర్డ్ పర్సన్ సింగులర్. హీ కానీ, షీ, ఇట్ అండ్ నేమ్స్. ఈ నేమ్స్తో వచ్చినాయి అనుకోరు, ఇప్పుడు రాజు, రవి ఇలా వచ్చింది అనుకోరి, అవి డైరెక్ట్ నేమ్స్ కదా. సో ఇవన్నీ ఏంటి అంటే థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్స్, థర్డ్ పర్సన్ సింగులర్స్. మరి థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ఏంటిది, దే అవి లేదా వాళ్ళు, అవి లేదా వాళ్ళు. ఒకవేళ లేదు మనం ఇద్దరు ముగ్గురు నేమ్స్ రాసినాం అనుకోరి, అప్పుడు కూడా ప్లూరల్ అవుతుంది. ఇదేమో థర్డ్ పర్సన్ ప్లూరల్, ఈ హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్. సో ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్ సింగులర్ ఎక్కడ యూజ్ చేస్తాం, మనం ఈ టెన్స్లో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం. వాటి ఈ సబ్జెక్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇన్ డెప్త్గా ఇంకా చెప్పుకుందాం, చూద్దాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టెన్స్ అంటే ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ యాక్షన్. అందరూ చెప్పేది ఏంటంటే టైమ్ ఆఫ్ యాక్షన్. అయితే టెన్స్ అంటే టైమ్ ఆఫ్ యాక్షన్ని కాకుండా స్టేట్ ఆఫ్ యాక్షన్ కూడా. అంటే స్టేట్ ఆఫ్ యాక్షన్, టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏ టైంకు జరిగింది ఏంటి, స్టేట్ ఆఫ్ యాక్షన్ కూడా టెన్స్. స్టేట్ ఆఫ్ యాక్షన్ అంటే ఆ యాక్షన్ యొక్క స్టేటస్ ఏంటి, యాక్షన్ జరుగుతుందా, అయిపోయిందా, మళ్ళీ జరుగుతుందా, ఇలాంటి స్టేట్ని కూడా చెప్పడానికి ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. సో టెన్స్ మీన్స్ ఏంటి, టైమ్ ఆఫ్ యాక్షన్ అండ్ స్టేట్ ఆఫ్ యాక్షన్. స్టేట్ ఆఫ్ యాక్షన్ నార్మల్గా మనకి ఈ టెన్స్ అనే వర్డ్ని లాటిన్ వర్డ్ అయిన టెంపస్ అనే వర్డ్ నుంచి తీసుకున్నారు. టెంపస్ అంటే కూడా దాని మీనింగ్ టైం. ఓకే, లాటిన్ వర్డ్ అయిన టెంపస్ అనే వర్డ్ నుంచి తీసుకున్నారు, దాని మీనింగ్ కూడా టైం. సో మనకు టెన్స్లో మెయిన్గా వీ హ్యావ్ 3 టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ మీకు అందరికీ తెలుసు, ప్రెజెంట్ అంటే ఇప్పుడు చేసే పనులు, ప్రెజెంట్ ఏమేమి నడుస్తున్నాయో ఆ పనుల గురించి ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. పాస్ట్ అయిపోయిన పనులు, అండ్ ఫ్యూచర్ మనకు ఫ్యూచర్లో చేయబోయే పనులు ఏంటి అంటే ఫ్యూచర్ టెన్స్లో చెప్పుకుంటాం. సో ఈ 3 టెన్స్ని మళ్ళీ ఏంటంటే ఈచ్ టెన్స్ కూడా మళ్ళీ ఒక 4గా డివైడ్ అవుతుంది, 4 సబ్ టెన్సెస్గా డివైడ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రెజెంట్ టెన్స్లో మనకు 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ ఈ ప్రెజెంట్ టెన్స్ కంప్లీట్గా చెప్పుకుంటాం. ఒక్క ప్రెజెంట్ టెన్స్ అర్థమైపోయింది, నాకు క్లారిటీ వచ్చింది, నేను చూడకుండా కూడా ప్రెజెంట్ టెన్స్ చేయగలను అనుకుంటే మీకు పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. వాటి గురించి ఎలాంటి వరి లేకుండా ఈ ఒక్క టెన్స్ మంచిగా నేర్చుకోగలిగితే అన్ని సిమిలర్గానే ఉంటాయి కాబట్టి సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనకు ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ 4 ఉంటాయి, ప్రతి టెన్స్లో 4 ఉంటాయి. ఫస్ట్ది ఏంటిది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెకండ్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్. థర్డ్ వన్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్,
ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో సేమ్ పాస్ట్ టెన్స్కి వచ్చినా కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్కి వస్తే కూడా సేమ్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రతి దాంట్లో సేమ్ ఇవే 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈచ్ వన్ ఒక్కొక్కటిగా, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రతి దాని గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. దాని స్ట్రక్చర్ ఏంటి, మెయిన్గా దాని యూసేజెస్ ఏంటి అన్న దాని మీద మనం ఫోకస్ చేసి మనం క్లాసెస్ చెప్పుకుంటాం. మనకు యూసేజ్ చేసే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అడిగే క్వశ్చన్లు కూడా డైరెక్ట్ అడగకుండా యూసేజ్ మీద అడుగుతాడు. సో ఇప్పుడు నార్మల్గా సన్ సెట్స్ ఇన్ ద ఈస్ట్ అది మీకు తెలుసు, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అది మీకు తెలుసు కదా. సో ఇలాంటి టెన్స్ ఏ టెన్స్లో యూజ్ చేస్తారు అని అడిగితే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఇది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, మీకు లెసన్ చెప్పగా అర్థమవుతుంది ఎలాంటి మేము ఏ టెన్స్లో యూజ్ చేస్తారన్నది. సో మనం క్లాసెస్ కంటిన్యూ అయిపోతాం. చూద్దాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దీని స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. ఈ ఈఎస్ గురించి కూడా చెప్తాను, మంచిగా చూడండి. నార్మల్గా మనకు ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ ఏమి ఉండాలి, సబ్జెక్ట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. అంటే మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఏమీ రాసినా కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ రాయాలి. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతూ రాసినప్పుడే దాన్ని మనం గ్రామటికల్గా కరెక్ట్గా చెప్తాం. మీరు ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోతే అది గ్రామటికల్గా రాంగ్ ఉందని చెప్తాం. మనకు యూసేజెస్ చూద్దాం. యూసేజెస్ చూసినా కొద్దీ మీకు అర్థమవుతుంది, ప్యాటర్న్ అర్థమవుతుంది ఏంటంటే. ఇప్పుడు మెయిన్గా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దేనికి యూజ్ చేస్తాం, ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ డైలీ రొటీన్స్. మనము డైలీ రొటీన్స్ని చెప్పడానికి మనం మెయిన్గా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. డైలీ రొటీన్స్ మంచిగా గుర్తు, అంటే డైలీ చేసే పనులు. నేను డైలీ ఏం చేస్తాను, నేను డైలీ పాలు తాగుతాను అనుకో, ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ఇది జనరల్గా చెప్పే ఎగ్జాంపుల్. మన డైలీ రొటీన్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. డైలీ రొటీన్స్ ఎవ్రీడే చేసే పనులు. నేను ఎవ్రీడే క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. సో ఎలాంటివి మనం డైలీ చేసే పనులు కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. నెక్స్ట్ ఒకసారి చూద్దాం అది ఎలా రాయాలన్నది చూద్దాం. ఇప్పుడు నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను కదా, సో దాన్ని ఎలా రాద్దాం అన్నది ఒకసారి అర్థం చేసుకుందాం. మనకేంటి ప్యాటర్న్ ఏంటి, మనం డైలీ చేసే పనులు కాబట్టి ఈ ప్యాటర్న్లోనే రాయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో చూడాలి. సబ్జెక్ట్ ఏంటి, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. దానిలో సబ్జెక్ట్ ఏంటిది, సబ్జెక్ట్ అంటే ఏంటిది, డ్యూయర్ ఆఫ్ ది యాక్షన్. యాక్షన్ ఎవరు చేస్తారో వాళ్ళు, నేను కదా. సో సబ్జెక్ట్ ఏంటి మనకు వచ్చేసింది నేను, కాబట్టి ఐ అనే సబ్జెక్ట్. నెక్స్ట్ వర్బ్ ఏంటి, వర్బ్ ఏంటి, పని. నేను ఆడడం కదా పని, ఆడతాను కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటాం, ప్లే. ఇంగ్లీష్లో ఏమంటాం, ప్లే. సో వర్బ్ 1 కాబట్టి ప్లే తీసుకున్నాం. వర్బ్ 2 ఉంటే ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. అండ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏంటిది, నేనేం ఆడతాను, క్రికెట్ ఆడతాను. సో మనకేంటంటే నార్మల్ ఎట్లా రాయాలి, ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, తర్వాత వర్బ్ 1, తర్వాత ఆబ్జెక్ట్. ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి రాస్తూ, ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి మాట్లాడినప్పుడు మాత్రమే నీకు కొంచెం బెటర్ కమ్యూనికేషన్ వస్తుంది, నువ్వు బాగా మాట్లాడగలుగుతావు, నువ్వు బాగా రాయగలుగుతావు అంటారు. లేదు ఇప్పుడు నార్మల్గా మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో దేంట్లో తిన్నాం, ఎలా అంటారు, ఐ క్రికెట్ ప్లే, ఇలా మాట్లాడు, ఐ క్రికెట్ ప్లే అంటారు. సో అది మన గ్రామటికల్ ఎప్పుడు కూడా కరెక్ట్ రాదు. సో ఏంటి, ఫస్ట్ మనం సబ్జెక్ట్ రాయాలి, తర్వాత వర్బ్ 1, తర్వాతనే ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ, తర్వాత వర్బ్ 1 ప్లే, తర్వాత ఆబ్జెక్ట్ క్రికెట్, ఐ ప్లే క్రికెట్. ఇలాంటి ఫస్ట్ మెయిన్ యూసేజ్ ఏంటి మనకు, డైలీ రొటీన్స్, ఎవ్రీడే చేసే పనులు, డైలీ రొటీన్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ దీంట్లో చెప్తాం. ఇంకొకటి రాద్దాం, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. సో నేను తీసిద్దాం, సో మనం సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం. సార్ నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను అని రాదు. నేను సబ్జెక్ట్ ఏంటిది, ఐ. వర్బ్ ఏంటిది, పని. ఏంటి పని, వెళ్ళడం కదా, సో ఐ గో. ఆబ్జెక్ట్ ఏంటిది, ఐ గో టు స్కూల్, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. నెక్స్ట్ అయితే దీంట్లో ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి కూడా ఆబ్జెక్ట్ ఉండదు, ప్రతి సెంటెన్స్ కూడా ఆబ్జెక్ట్ ఉండదు. అయితే ఆబ్జెక్ట్ ఉందా లేదా అని ఎలా డిసైడ్ అయ్యామంటే అది మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. మీకు ఇప్పటివరకు ఆబ్జెక్ట్ ఉన్న అయితే తీసుకుంటూ చెప్తాను, ఆబ్జెక్ట్ ఉంటుందా ఉండదా అది మనం
యాక్టివ్ ప్యాసివ్ టెన్స్ వచ్చినప్పుడు అప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ మనకేంటంటే SRES యాడ్ చేసింది ఉంది చూడండి. సబ్జెక్టు వర్బ్ 1 SRES అన్నాడు, ఆబ్జెక్ట్ అన్నాడు. అయితే దీనికి బ్రాకెట్ పెట్టినాం. ఎందుకు అంటే ప్రతిసారి కూడా ఈ SRES అనేవి రావు. మరి SRES ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే ఓన్లీ ఒకటే గుర్తుంచుకోవాలా, థర్డ్ పర్సన్ సింగులర్. ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రం వస్తాయి. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ అంటే ఎవరు? నేను, నువ్వు కాకుండా ఐ లేదా వి అంటే మేము కదా. సో నేను, ఇది వి అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ ఎవరు? థర్డ్ పర్సన్లో మళ్ళీ ఏముండాలి? సింగులరే ఉండాలి. ఏముండాలి? సింగులర్. హీ, షీ, ఇట్, దట్. ఇవి కాకుండా నేమ్స్ వచ్చినప్పుడు, నేమ్స్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే కదా. నేమ్స్ వచ్చినప్పుడు ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు వర్బ్కి ఏం చేయాలి? SRES యాడ్ చేయాలి. ఎప్పుడెప్పుడు? ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు SRES యాడ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏవేవి? హీ, షీ, ఇట్, దట్ అండ్ నేమ్స్. ఏవైనా నేమ్స్ వచ్చినప్పుడు రాజు, రాణి ఇలాంటి నేమ్స్ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేయాలి. ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ తోటి ఒక ఎగ్జాంపుల్ రాసి చూద్దాం. ఇప్పుడు సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. ఏమన్నాడు? హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతిరోజు టీ తాగుతాడంట. సో ఎలా రాశాడు? ఫస్ట్ సబ్జెక్ట్ హీ తీసుకున్నాడు, సబ్జెక్ట్ డ్రింక్ వర్బ్, సబ్జెక్ట్ తర్వాత ఏం రాయాలి? సబ్జెక్ట్ రాయాలి, తర్వాత వర్బ్ 1 రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి కదా. అయితే ఇక్కడ చూడండి, హీ అని చూడగానే మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అని గుర్తు రావాలి. హీ అని చూడగానే. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం చేయాలి? ఈ వర్బ్కి ఎస్ అయినా ఈఎస్ అయినా యాడ్ చేయాలి. ఈ డ్రింక్కి ఏమి యాడ్ చేసాం? ఎస్ అని యాడ్ చేశాడు. సో హీ డ్రింక్స్, ఆబ్జెక్ట్ ఏంటిది? టీ. హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు మార్నింగ్ కూడా అతను టీ తాగుతాడు. ఇలా మనం వర్బ్కి ఎస్ అయినా ఈఎస్ అయినా యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి రాద్దాం. ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. ఏంటి రాద్దాం? ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. సో ఎలా రాద్దాం? ఫస్ట్ ఏంటిది? మనకు సబ్జెక్ట్ కావాలి, వర్బ్ 1 కావాలి, ఆబ్జెక్ట్ కావాలి. సో ఈ ఆబ్జెక్ట్ గురించి మర్చిపోండి. మనకు మెయిన్గా ఏముండాలి? సబ్జెక్ట్ అండ్ వర్బ్ 1. ఆబ్జెక్ట్ ప్రతిసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె, షీ అని కనబడగానే మీకు ఏం గుర్తు రావాలి? థర్డ్ పర్సన్ సింగులర్ అని మైండ్లో గుర్తు రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్. వర్బ్ 1 రాస్తున్నామంటే ఆటోమేటిక్గా మనం ఎస్ యాడ్ చేయాలి. వర్బ్ ఏంటిది? ఆమె స్కూల్కి వెళ్తుంది కదా, వెళ్ళడం కదా పని. సో షీ గో. సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. గోకి ఏమొస్తుంది? షీ గోస్ టు స్కూల్. షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. సో మనం ఏ టెన్స్ ఏది రాసినా కూడా ఈ ప్యాటర్న్ని మాత్రం ఫాలో అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ తర్వాత ఆటోమేటిక్గా వర్బ్ 1 రాయాలి, తర్వాత లాస్ట్కి ఆబ్జెక్ట్ ఉంటే రాస్తాం, లేదంటే లేదు. కొన్ని టైమ్స్లో సబ్జెక్ట్ లేకుండా కూడా రాస్తాం. అవి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. మనం వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ SRES దేనికి యూజ్ చేస్తారు? థర్డ్ పర్సన్ సింగులర్స్. ఏంటండి? హీ, షీ, ఇట్, దట్ అండ్ నేమ్స్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి. ఐ గెట్ అప్ ఎవ్రీ డే ఎట్ 6 o'clock. అంటే నేను ప్రతిరోజు 6 o'clockకి లేస్తాను. అది డైలీ చేసే పని కదా. సో డైలీ చేసే పని కాబట్టి ఆ డైలీ చేసే పని అని రాగానే మాకు మైండ్లో ఏం రావాలి? ఇది సింపుల్ ప్రెజెంట్ అని రావాలి. సో సబ్జెక్ట్ రాయాలి, వర్బ్ 1 రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ రాశాడు ఐ, నేను. వర్బ్ 1 ఏంటిది? గెటప్. గెట్, గాట్, గాటెన్, గెటింగ్. మీకు వర్బ్ గెట్కి సంబంధించిన వర్బ్ ఏంటి? గెట్, గాట్, గాటెన్, గెటింగ్. ఎవ్రీ డే ఎట్ 6 o'clock. నేను ప్రతిరోజు 6 o'clockకి లేస్తానని చెప్తుండు. సో ఎవ్రీడే చేసే పనులు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. సబ్జెక్ట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ చూద్దాం, ఇంకొక యూసేజ్ చూద్దాం. ఇది చాలా తెలిసిన ఎగ్జాంపులే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక యూసేజ్ ఏంటంటే